మీ ప్రతి సినిమాకి ఏదో ఒక సెన్సేషన్ అనేది సెట్ అవుద్దండి. అంటే ఫస్ట్ 'రష్మికని' టాలీవుడ్‌కి ఇంట్రడ్యూస్ చేయడం గానీ, సెకండ్ 'భీష్మలో' సింగిల్ సాంగ్ గానీ, ఇప్పుడు ఇందులో 'అతిథ సర్ప్రైజెస్' ఇది బిగ్గెస్ట్ సర్ప్రైజ్. అది ఊహించని సర్ప్రైజ్. ఊహించని సర్ప్రైజ్. సో అంటే దాని రిలేటెడ్ డెసిషన్ మేకింగ్ ఎవరిది, దాన్ని జనాలు ఎలా పర్సీవ్ తీసుకున్నారనేది పక్కన పెట్టేస్తే అది సినిమాకి అది ఉపయోగపడింది. 100% అండి. అది ఖచ్చితంగా ఇంకోటి తీసుకోవాల్సిందే. నాకు నా ఫేవరెట్ పిక్ కూడా ఏంటంటే అదితో సర్ప్రైజ్. అంటే ఒక మాస్ నెంబర్ అంటే మాస్ నెంబరే కాకుండా దాంట్లో ఒక మెలడీ ఉంది అండ్ లిరిక్స్లో ఒక కాన్సెప్ట్ ఉంది. చంద్రబోస్ గారు అసలు అద్భుతంగా రాశారండి. ఎందుకంటే ప్రతి లిరిక్లోనూ అంటే దాంట్లో సర్ప్రైజులు రావడం అనేది చాలా కష్టం అండి. అంటే కథ చెప్తున్నప్పుడు మీరు లిరిక్స్ ఫాలో అవుతే కథ చెప్తూ ఉంటుంది చివరిలో ఒక ట్విస్ట్ చెప్పాలన్నమాట. అది ఓ 3-4 కథలు ఉంటాయి, 3 కథలు ఉంటాయి దాంట్లో. ఆ 3 కథలకి ట్విస్టులు చెప్పడం అనేది కష్టం. బాగా రాశారు అసలు చంద్రబోస్ గారు. 100% లవ్‌లో ఐటమ్ సాంగ్ గుర్తొచ్చింది నాకైతే. ఆ పిల్ల నీ భావనిస్తావా అని సాంగ్ ఉంటుంది కదా, ఆ ఫార్మాట్ అంటే అందులో కూడా అలాగే సీక్వెన్స్ చెప్తూ లాస్ట్లో వద్దురా అన్నట్లు ఉంటుంది. సో అది గుర్తొచ్చింది.